అనకాపల్లి జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు నాతవరం మండలం వెదిరిపల్లి గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 బొలెరో వాహనాలు, ఒక కారు, ఒక బైకు అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేస్తే బొలెరో వాహనాలకు ప్రత్యేక అరల్లో 168 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేడీపేట ఎస్ఐ రిషికేశ్వరరావు, నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు వ్యూహాత్మకంగా అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నందుకు ఆయన అభినందించారు. ప్రధాన సూత్రధారి గొల్లపల్లి హరిబాబుతో పాటు మరో 4గురిని జైల్లో పరిచయం చేసుకుని వారికి 2 బొలెరో వాహనాలను ఒడిశా నుండి గంజాయి కొనుగోలు చేసి తమిళనాడులోని దిండిగల్లో సుమారు కేజీ 50,000 రూపాయలకు అమ్ముతారని, దాదాపుగా 12 సార్లు కూరగాయల ముసుగులో రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏవన్ ముద్దాయి ఇదివరకే గంజాయి కేసులో ఉన్నాడని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఏ రేవతమ్మ, నాతవరం పోలీస్ సిబ్బంది సత్యనారాయణ, వరాహాలు, గిరి పాల్గొన్నారు. మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ వెదురుపల్లి గ్రామం వద్ద ఈరోజు ఎర్లీ అవర్స్ మన కృష్ణదేవిపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన్ను ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు నాతవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందన్నమాట. వివరాలు ఏంటంటే కేడీపేట ఎస్ఐ గారు తనకున్న ఇన్ఫార్మేట్స్ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంజా రవాణా అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ రూట్ వాళ్ళ రూట్ దాటింది అని చెప్పేసి మన నాతవరం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ అవర్స్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా ఏవన్ హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు. చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోల్గుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీళ్ళతోటి అందరితోటి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్నీ కొన్నాడండి. వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి, ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి. అట్లాగే ఆయన ఏం చేశాడంటే A2 వంతల దాబీదు అండి, ఈయనది జీమాడుగుల పెదమైలు మండలం